బాలు సీరియల్ అయితే చాలా బాగుంది. అంటే బాలు అంటే బాలు కాదులేండి, గుండె నిండా గుడి గంటలు. నాకైతే చాలా నచ్చిందనమాట. నిన్న ఏం జరిగిందంటే ఇవాళ ఏం జరుగుతుంది అని అంటే, ఇంకా రోహిణి ఏమో లోన్ కోసం అయితే బ్యాంక్కి వెళ్తుంది. అక్కడ వీళ్ళ తమ్ముడు ఉంటాడనమాట, మీనా వాళ్ళ తమ్ముడు ఉంటాడు. ఇంకా ఆ అమ్మాయి వస్తున్నట్టు చూసి మీనా వాళ్ళ తమ్ముడు దాక్కుంటాడు. అప్పుడు రోహిణి వెళ్ళేసి, నాకు ₹1,00,000 లోన్ కావాలి మేనేజర్ గారు అంటే, ఎందుకమ్మా అంత డబ్బు అంటే, కొంచెం అవసరం ఉంది నాకు, అంత డబ్బు కావాలి అని చెప్పేసి రోహిణి అంటుంది. సరే అని చెప్పి మేనేజర్ గారు ₹1,00,000 అయితే ఇస్తారు. ఇంకా వాళ్ళ తమ్ముడు అది చూస్తాడనమాట. ఈవిడికి ఇంత డబ్బు దేనికబ్బా అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇకపోతే బాలు మీనా మీనా అనుకుంటూ హ్యాపీగా వస్తాడనమాట భార్య దగ్గరికి. వచ్చి మీనా కళ్ళు మూసుకో అంటాడు. అప్పటికి మీనా వచ్చేటప్పటికి పూల కొట్టు కాడ ఉంటుందన్నమాట. పూలు అమ్ముకుంటూ ఉంటుంది మీనా. ఆయన బాలు వచ్చి కళ్ళు మూసుకో మీనా అంటాడు. వీళ్ళిద్దరికి చాలా హ్యాపీగా ఉన్నారండి. ఏదో అంటారు కదా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా భర్త సపోర్ట్ చేస్తూ ఉంటే, ఇంట్లో ఎన్ని సమస్యలైనా కూడా ఆడది హ్యాపీగా నెట్టుకొని వెళ్ళిపోతుంది. ఇది సీరియల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా అత్త మామల సాధింపులు ఉన్నా కూడా భర్త ఒక్క తోడనేది మనకు ఉంటే దునియానైనా వెళ్ళొచ్చు అనేది నిజం అనమాట. బాలు ఇప్పుడు మీనాని బాగా చూసుకుంటున్నాడు. కళ్ళు మూసుకో మీనా అని చెప్తే, ఎందుకండి అంటే, కళ్ళు మూసుకో చెప్తానని చెప్పి శారీ తెచ్చి చూపిస్తాడు. ఇంకా ఆడవాళ్ళకి ఇష్టం అనేది ఏముంటుంది, చీరే కదా. ఆ చీర చూపించగానే మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాలు ఏమండి అటు చూడండి అటు చూడండి అని చెప్పేసి అంటే బాలు అటు తిరుగుతాడు. అప్పుడు మీనా అయితే బాలుకి అయితే ముద్దు పెడుతుందన్నమాట. ఆ సీన్ చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు ఎంచక్కా దగ్గర అవ్వడము, బాలు ఆ అమ్మాయిని బాగా చూసుకోవడము, ఇదంతా ఏంటంటే ప్రతి ఇళ్ళల్లో ఉండే చిన్న చిన్న సిచ్యువేషన్స్ అనమాట. ఇంట్లో వాళ్ళు సాధిస్తూ ఉన్న భర్త ప్రేమగా చూస్తే ఆ బాధనే